కాబట్టి యేసయ్య ఏం ప్రకటించమని చెప్పాడు ఈరోజు నీకు నాకు మనందరికి కూడా? అంటే మారు మనసు ఉంది యేసయ్యలో, పాప క్షమాపణ ఉంది. ప్రకటించాల్సింది ఇది. నువ్వు మారు మనసు పొంది నీ పాపాలకి క్షమాపణ ఉంది. ఇప్పుడు చూడండి, అందుకే యేసయ్య చెప్పింది, భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకు మోస్తున్నారు నువ్వు భారము? నువ్వు పాపివి కాబట్టి అనలేదు ఆయన. నువ్వు ఏదో ఒక రకంగా పాపంలో పడ్డావు, నీ భుజం మీద భారం ఉంది, నువ్వు పాపంలో చిక్కుపడ్డావు. నువ్వు ఇష్టపూర్వకంగా పడ్డావు, యాక్సిడెంటల్గా పడ్డావు, ఇష్టపడి పాపం చేసావు, యాక్సిడెంటల్గా పాపం చేసావు. నీ లైఫ్ ఏమైనప్పటికీ కూడా భారం కలిగి ఉన్నావా? నడవలేకపోతున్నావా? భారం మోయలేక పడి ఉన్నావా? నేను నీ కోసం వచ్చారా? హల్లెలూయా. భారం మోస్తున్న సమస్త జనులు ఎంతమంది వస్తారు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి. ఈరోజు హృదయంలో తలిచి వేస్తుంది, నేను పాపిని, అట్లా చేశాను, ఇట్లా ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించడానికి. దట్ ఈస్ వై ఈ లోకానికి యేసు ప్రభు అంటే ఎందుకు నచ్చడంటే పాప క్షమాపణ ప్రకటించేస్తున్నాడు ఆయన. సాతాను తట్టుకోలేకపోతుంది, క్షమాపణ ఇచ్చేస్తున్నాడు. క్షమాపణ దొరికితే వారు పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పాపాలు క్షమించబడితే వారు నిత్య రాజ్యం అనుగ్రహించబడుతుంది యేసు ప్రభు ద్వారా. ఏ మతాన్ని ఈరోజు ఎవరు ఆపరు, కానీ యేసు ప్రభు గురించి చెప్తే మాత్రమే ఆపుతారు. ఇఫ్ యు ప్రీచ్ అబౌట్ జీసస్, అది మాత్రం, ఆ మాట అంటేనే కోపం వస్తుంది ఎవరికైనా. ఎందుకు? సాతానుకు పడని మాట అదొకటే. నీ పాపాలు క్షమించబడాలంటే 5,000 అడిగాడు, వెళ్ళి కడతాం దానికోసం. నీ పాపాలు క్షమించబడాలంటే 1,00,000 రూపాయలు. సో పాపాలకు క్షమించబడడానికి ప్రైజ్ లేదు, దానికి ప్రైజ్ లేదు. ఒక పాపం అయితే దానికి ప్రైజ్ కట్టచ్చు, 2 పాపాలంటే ప్రైజ్. మన జీవితం అంతా ఏదో ఒక మిస్టేక్, మన లైఫ్ మిస్టేక్స్ తో కలిసిపోయింది. దాని నుంచి వేరు చేయగలిగిన వారు ఎవరు? అందుకే ఆయన రక్తం గార్చాడు. ప్రైజ్ కట్టలేని దానికి పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని గార్చి, టుడే యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ యువర్ సిన్. నీ పాపం నుంచి విమోచన కలిగింది. ఎవరికి? మారు మనసు కలిగి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఈ రోజు నీకు ఇష్టంగా జీవిస్తాను అని ఎంతమంది తీర్మానం తీసుకుంటారో. ఒక మార్గం చూపిస్తున్నాడు ఆయన దగ్గరకు రావడానికి, దేవుని దగ్గరకు మనిషి రావడానికి. వాడు ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ బ్రాడ్ వే, ఒక వెడల్పైన మార్గం చూపించాడు ఆయన. ఏంటి ఆ మార్గం అంటే పశ్చాత్తాపం అనే మార్గం చూపించాడు. రిపెంటెన్స్. నీ హృదయంలో చిన్న మార్పు నువ్వు చేసుకొని, నేను ఇంతకాలం దేవుడిని బాధ పెట్టాను, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. ఒక నిర్ణయము అంతే, ఖర్చు. ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తే. కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేని మాట పాప క్షమాపణ.